హలో ముద్దుగుమ్మలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎప్పటిలాగే మీ ముందుకి మళ్ళీ ఒక కొత్త ముచ్చటతో వచ్చేసాను. ఈసారి కూడా నేను ఒక ట్రిప్కి వెళ్ళేసి వచ్చాను. ఎక్కడికి అనుకుంటున్నారు? ట్రివేండ్రం. ఎందుకు వెళ్తారు? అయితే ఫ్రెండ్ ఉంటారు, లేదు అంటే ఏ దర్శనం గురించో వెళ్తారు. అవునా? నేను మాత్రం పుణ్యం పురుషార్థం రెండూ కలిసి వస్తాయని చెప్పేసి నేను వెళ్ళానండి. అక్కడ ఒక ఫ్రెండ్ ఉంది, అనుకోని ఫ్రెండ్, అతి తొందరలో అయిన ఫ్రెండ్. ఎవరు అంటే చెప్తాను. తను నా హస్బెండ్కి 2 years నుంచి సంగీతం నేర్పుతుందండి. తను నాకు మాత్రం ఒక 6 months నుంచే వెరీ క్లోజ్ అయిపోయింది. ఓకే, తను ఇన్వైట్ చేసింది. ఓకే, ట్రివేండ్రంలో ఉంది, వేరే ప్లేస్ అయితే ఏమో వెళ్ళేదన్నో లేదో నాకు తెలియదు, కానీ నేను 10 years బ్యాక్, అంటే ట్రెజర్ దొరికిన తర్వాత 1 year తర్వాత నేను ట్రివేండ్రంని విజిట్ చేశాను. అప్పుడు దేవుణ్ణి చూసుకున్నాను. మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది కదా, అక్కడ దేవుణ్ణి కూడా చూసుకొని రావచ్చు అన్నట్టుగా వెళ్ళాను అనమాట. ఇప్పుడు ఎంత బాగా ఉపడ్డాడంటే 3 steps ఎక్కి ఒక 10 feet ప్లాట్ఫామ్లో 3 feet దూరం నుంచి 3 doors నుంచి ఫస్ట్ పాదాలు, తర్వాత నాభి భాగం, తర్వాత షోల్డర్ వరకు మనము చూసేది ఉంటుందన్నమాట. చూసే క్రమంలో అతనికి ఆభరణాలు ఉంటాయి కదా, ఇంతింత లావు ఒక్కోటి, అట్లాంటి 4 కడాలు చెయ్యి ఇక్కడి వరకు, ఇంకా మెడలో పెద్ద పెద్ద హారాలు, ఇంకా వడ్డానాలు, కాళ్ళకి కడాలు, అసలు 2 కళ్ళు చాలవండి. వెలుతురు కూడా ఉంటుంది చూడడానికి. ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క డోర్లో చూసుకుంటూ వస్తాం, ఒకేసారి దేవుడు అవుపోడు. ఇప్పుడు అలా లేదండి. ఏంటంటే కింద నుంచే మనకి ఈ భాగం నుంచి ఆ ప్లాట్ఫామ్ ఎక్కకుండా బయట నుంచే చూపెడుతున్నారు. అసలు ఇప్పుడు చూసే వాళ్ళకి ఆ భాగ్యం లేదు. ఇంకా జనాలు పెరిగిన కొద్దీ ఇంకా దూరం నుంచి చూపెడతారేమో మనకు తెలీదు. ఎందుకంటే మన తిరుపతి కొండ మీద కూడా అదే ప్రొసీజరు. మేము ఆ కాలంలో గర్భగుడిలో కూర్చొని నిజంగా అర్చనలు అలాంటివన్నీ చేయించుకునే వాళ్ళం 35 years బ్యాక్. ఇప్పుడైతే అది ఏదీ లేదు. ఇక్కడ కూడా అదే అయింది. నా కాలం వరకు నేనైతే హ్యాపీగా దేవుణ్ణి 3 feet దూరం నుంచైనా చూశాను. అంతకుముందు వాళ్ళు ఇంకెంత దగ్గర నుంచి ఎలా చూసారో తెలియదు, కానీ నిజంగా ఇప్పుడు చూసే వాళ్ళంతా దురదృష్టవంతులే అని చెప్పి నాకైతే ఫీల్ అనిపించింది. ఎందుకంటే చూసే క్రమంలో లోపలంతా దీపాలంకరణలో మాత్రమే మనం చూడాలి. ఆ 10 feet దూరం నుంచి మనం దేవుణ్ణి ఏం చూస్తాం చెప్పండి? కాళ్ళ భాగం అంతా చీకటిగానే అవపడింది, మధ్య భాగం అంతా చీకటిగానే అవపడింది. ఒక్క చెయ్యి భాగం వరకు వచ్చేసరికి కొంచెం వెలుతురుబడి ఆ బంగారు కడం మాత్రమే అవపడింది నాకు. చూడండి దేవుడి ఫేస్ అంటే నాకు ఏది అవపడలేదు. ఎందుకంటే నల్లగా ఉంటుంది విగ్రహం కదా, మనకేమీ కనిపించదు అంతే. ఇంకా నేను అక్కడ మాత్రం డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసాను. కానీ ఏదైనా కానీ అతను ఉన్న ప్లేస్కి వెళ్ళాను, అది ప్లెజెంట్గా ఆటోమేటిక్గా మారిపోతుంది సిచ్యువేషన్. నిజంగా ఆ తృప్తి చాలండి నాకు. కాకపోతే అక్కడ వెదర్ అంతా కూడా వెరీ స్టిక్కీ. నిజంగా అసలు మనం ఒక్క క్షణం కూడా ఉండలేము అని అనిపించింది. అక్కడ వాళ్ళకి ఏమీ అనిపించట్లేదు, కానీ నాకు మాత్రం ఫుల్ స్వెట్ అసలు తడిచిపోయాను నిజంగా. నేను వెళ్ళిన 2 days వరకు కూడా సెటరేట్ అవ్వలేకపోయాను. 2 days అలాగే ఉన్నాను. 3rd day నుంచి మొదలు పెట్టాను తిరగడం. ఒకరోజు బీచ్, ఓ రోజు దేవుడు, ఓ రోజు పిచ్చి అంటే షాపింగ్ ఏముంటుంది. లూలు మాల్ వచ్చిందంట. నేను ఇక్కడ లూలు మాల్కి అయితే వెళ్ళలేను, అక్కడ పక్కకే ఉంది కాబట్టి జస్ట్ అలా వెళ్ళాను. ఇంకో ఏదో షాపింగ్కి చిన్నగా వెళ్ళాను, కానీ నా పర్సీవ్ మాత్రం మంచి పెద్ద బొక్క పడింది. ఓకే, అది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది షాపింగ్ అంటే. ఇది అండి. ఇంకా ఏదైతే కానీ ఇంకా మరి నేను నా కృతజ్ఞతలు జరుపుకోవాలి కదా. నిజంగానండి, తను ఒక ఆత్మీయురాలాగా చాలా బాగా చూసుకుంది. ఒక చిన్నపిల్లలాగా పొద్దుటి నుంచి పడుకునే వరకు కూడా నన్ను ఎంతో కేర్ చేసింది. తినే విషయంలో కానీ ఇంకా నిజంగా ఒక్క క్షణం కూడా నన్ను వదిలిపెట్టలేదు. మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. అసలు చాలా బాగా చూసుకుంది. నాకు మాధవి గారు అనడాకన్నా మాధవి అంటేనే ఇష్టం. తను నాకన్నా చిన్నది, ఒక సిస్టర్ అని చెప్పుకోవచ్చు. అలా ట్రీట్ చేసిందండి. నిజంగా ఆమె ఆతిథ్యాన్ని నేను ఎప్పటికీ కూడా లైఫ్లో ఒక మెమొరీ లాగా నాకు ఉండిపోతుంది. ఈరోజు అలాంటి ఫ్రెండ్స్ దొరకడం కూడా మనకి అడుకొచ్చుకోవాలండి. నిజంగా అలా ఉండేవాళ్ళని కూడా. ఓకే, నేను ఈరోజు నా ముద్దుగుమ్మల ముచ్చట్లని మనస్ఫూర్తిగా తనకే డెడికేట్ చేస్తూ మరి ఇంకా మీకు గొలుసు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానే. ఇప్పుడు మనం ఒక పాత ముచ్చట్ని గుర్తు చేసుకుందాం. 2 weeks బ్యాక్ చెప్పిన ముచ్చట్నే అంతే. ఓకే, తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక నల్లపూసల గొలుసో, లేకపోతే తన గురించి తను అల్లుకున్న గోల్డ్ గొలుసో, సంథింగ్ ఏదైనా కానీ ఒకటైతే మాకు చూపెడతానని చెప్పింది. మరి ఇప్పుడు
పద్మనాభ స్వామి అంటే కూడా వెంకన్న బాబే కదా, మరి ఇప్పుడు తను చూపెడుతుందా లేదా అని మీరు అనుకుంటుండొచ్చు కదా. నేను ప్రామిస్ చేశానండి, చూపెడతాను. ఎందుకంటే పద్మనాభ స్వామి దగ్గరికి మనము తక్కువ టైమ్స్ వెళ్తాం. అదే మన వెంకన్న బాబు అంటే కులదైవం కాబట్టి ఆ దేవుడు ఈ దేవుడు ఒకటే. కానీ ఇక్కడికి ఇంకా నేను జీవితంలో మళ్ళీ వెళ్తానో లేదో, ఆ దేవుడు నన్ను పిలిపించుకుంటాడో నాకు తెలీదు. కానీ తిరుపతి దేవుడి దగ్గరికి అయితే వెళ్తూనే ఉంటాను. మీకు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ చూపిస్తూనే ఉంటాను గొలుసులు. నా దగ్గర అయిపోయినా కానీ మళ్ళీ మీకు అల్లైనా చూపెడతానేమో. పద్మనాభ స్వామి గుర్తుగా నాకు ఇష్టమైన గొలుసుని మీతో షేర్ చేసుకుంటూ నా మెమొరీలో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది అండి, చూసారా, బాగుందా? నచ్చిందా మీకు? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఓకే, ఇయర్ రింగ్స్ చూడండి, కొంత మ్యాచ్ అయ్యాయి కదా. ఇవి ఎప్పుడో కొన్నాయండి, 25 years బ్యాక్ కొన్నాను. 4500 అయి ఉంటుంది. సింపుల్గా కొంత మ్యాచ్ అయ్యాయి, మరీ కాకున్నా కానీ. ఒకసారి నేను షాప్కి వెళ్ళానండి. షాప్కి వెళ్ళినప్పుడు కోహినూరు వజ్రంలా ఉన్న క్రిస్టల్ అనమాట, అంతే సైజులో ఉన్నది నేను తెచ్చేసుకున్నాను. దానికి నేను గోల్డ్ బేస్తో హ్యాంగ్ చేయడానికి ఈ పూసల్ని చేయించాను. గోల్డ్తో 1 తులానో ఎంతో అయింది. దానికి ఈ పూసల్ని అటాచ్ చేస్తూ 4 వరుసలు, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికేమో పర్ల్స్ ఇచ్చాడు. ఈ మధ్యలో ఏమో ఇవేనండి, ఇవే బీడ్స్, ఈ మధ్యలో ఒక్కోటి అలా అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అనమాట. అలా చేసిన తర్వాత గొలుసుని మాత్రం నేను అసలు ఎప్పుడు వేసుకోలేదండి. ఎప్పుడు అంటే నిజంగా ఎప్పుడు కూడా వేసుకోలేదు. 5 years ఇంకా ఎబో అయింది, నేను అసలు వేసుకోలేకపోయాను. ఎందుకు శారీస్ మీదకి సూట్ అవ్వలేదు, డ్రెస్ల మీద కూడా సూట్ అవ్వలేదు. నాకు ఈ అల్లికలు మొదలు పెట్టిన తర్వాత ఎందుకు అటు పడేసినప్పుడు దీన్ని బ్రేక్ చేస్తే ఇంకేమైనా అల్లుకోవచ్చు కదా అని అనుకున్నాను అనమాట. అంతే, ఇంకా దాన్ని బ్రేక్ చేశాను, ఇది ఇలా అల్లేసుకున్నాను. ఓకే, ఇంకా దీని గురించి చెప్పాలంటే ఇది కూడా నా పిల్లలు ఏదో అబ్రాడ్కి వెళ్ళారండి, ఏదో ప్లేస్ సంథింగ్, నాకు అసలు గుర్తులేదు. ఆ టైంలో వాళ్ళు ఎయిర్పోర్ట్లో అమ్రపాళి ఇయర్ రింగ్స్ తెచ్చారు, 7000 ఏమో పెట్టేసి అనమాట. అది చాలా హెవీగా ఉన్నాయి. ఇవి హ్యాంగింగ్స్ ఏమో ఇటు 3 వస్తాయి, ఇటు 3 వస్తాయి, మధ్యలోది కొంచెం పెద్దగా ఉంటుంది. ఒకటేమో ఊడిపోయింది. సరే ఇలాగ పెట్టేస్తే ఈ ఉన్నాయి వస్తే అటు ఇటు అవుతుంది, దీన్ని ఏమన్నా చేయొచ్చు కదా అనిపించింది. జస్ట్ ఇలా అనగానే వచ్చేసినాయి అనమాట ఈ 3 హ్యాంగింగ్స్ కూడా. ఆ మధ్యలోది కూడా నేను బ్రేక్ చేసి పెట్టాను. ఆ పైన డ్రాప్స్ ఏమో అలాగే పెట్టాను. ఆ డ్రాప్స్కి చిన్నగా ఏమన్నా హ్యాంగ్ చేస్తే చేయొచ్చు, లేకపోతే అలాగే కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఇంకా దాంతో కూడా 3 రకాల గొలుసులు చేసుకోవచ్చు. ఇది మాత్రం ఇలా 5 వచ్చాయి. 5తో ఇంకో ఏదో చేసినట్టున్నాను, నాకు గుర్తులేదు, ఉన్నాయి, ఏదో చేస్తాను. ఇది మాత్రం నేను చూపించాలనుకున్నాను, ఎందుకంటే ఇదే శారీ వేసుకున్నాను, ఇదే గొలుసు వేసుకున్నాను కాబట్టి మీకు ఇదే గొలుసు చూపెట్టాలనుకున్నాను. ఇంతేనండి, సింపుల్. దీనికి పెద్దగా ఈ బీడ్స్ ఏమో బయట తీసుకొచ్చాను. ఇవి కొంత షైనింగ్ పూసలు, వీటిని ఏదో అన్నారు, రష్యన్ బీడ్సా నాకైతే గుర్తులేదండి. ఈ బీడ్స్ ఇలా 2-3 రకాలు తెచ్చుకున్నాను. ఇంకా సింపుల్గా చూడండి, అసలు ఎంత బాగా రెడీ అయిందంటే ఈ గొలుసు ఎంత మందికి నచ్చేసిందో. ఎక్కువ కాలం నేను వేసుకున్న గొలుసు ఈ మధ్య కాలంలో అంటే ఇదే వేసుకొని వెళ్తున్నానండి. నిజంగా చూడండి, అంత పెద్ద గొలుసు చేసుకొని కూడా నేను ఎప్పుడు వేసుకోలేకపోయాను. ఇది మాత్రం ఇంత ఇదిగా వేసుకున్నానంటే చాలాసార్లు వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకో ముచ్చట, అదే ఈ ట్రిప్ గురించే చిన్న ముచ్చట అనమాట. నా మెమొరీలో ఉండిపోవడానికి అది ఖచ్చితంగా మిమ్మల్ని కూడా కొంత సర్ప్రైజ్ చేస్తుందేమో. నేను ఎలా అయితే సర్ప్రైజ్ అయ్యానో ఆ సర్ప్రైజింగ్ మీకు కూడా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అదేంటో మరి నెక్స్ట్ వీక్ చూసేద్దాం. ఓకేనా? బాయ్, లవ్ యూ.